స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గుండుపిన్నుపై జాతీయ జెండాతో పరిగెత్తే మహిళా చిత్రాన్ని తయారు చేశారు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్. గతంలో ఈయన ఎన్నో చిత్రాలు ప్రదర్శించి గౌరవ డాక్టరేట్ గ్రహీతగా అవార్డులు గెలుచుకున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఆలోచన చేస్తూ ఉంటారు. ఇదివరకు ఎవరూ తయారు చేయలేని విధంగా అతి సూక్ష్మ పరిమాణంలో గుండుపిన్నుపై జాతీయ జెండాను పట్టుకుని పరిగెడుతున్న మహిళా చిత్రాన్ని తయారు చేశారు. ఇక ఈ చిత్రం తయారీకి దాదాపు 10 గంటల సమయం పట్టిందన్న సూక్ష్మ కళాకారుడు దయాకర్తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందినటువంటి గుర్రం దయాకర్ సూక్ష్మ కళాకారుడు మనతో పాటు ఉన్నారు. అయితే ఈ రోజు అతను తయారు చేసిన గుండు పిన్నుపై ఒక మహిళా జెండా పట్టుకొని పరిగెట్టడం అనేది తయారు చేశాడు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇలాంటి సూక్ష్మ కళాకారుడు చిన్న చిన్న వస్తువులను తయారు చేసాడు, అదేవిధంగా చిత్రాలను తయారు చేసాడు అనేది మనం చూస్తూనే ఉన్నాము. అయితే ప్రతి సందర్భంలో, ప్రతి పండుగ సందర్భంలో కానీ, ప్రతి సందర్భంలో కానీ ఆ సందర్భానికి అనుగుణంగా మాత్రము ఇలాంటి సూక్ష్మమైన కళలకు సంబంధించినది అయితే తయారు చేస్తూ మనకైతే కనిపిస్తున్నాడు. అయితే దానికి దాదాపు 10 గంటల సమయం పట్టిందని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు. అయితే మనతో పాటు గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించినటువంటి దయాకర్ మనతో ఉన్నారు. అయితే అతనితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్. నేను ప్రతి ఒక్క సందర్భంలో ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటాను. అయితే పోయిన సంవత్సరము చంద్రయాన్ సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతి ఒకటి తయారు చేశాను. అలాగే ఈసారి ప్రత్యేకించి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గుండు పిన్నుపై ఒక మహిళ ఇక్కడ పరిగెడుతున్న విగ్రహాన్ని తయారు చేశాను. అలాగే ఆమె చేతిలో జాతీయ జెండా ఉంది. మరి దీన్ని తయారు చేయడానికి నాకు నైలాన్, పెన్సిల్ కలర్, ఇతర పదార్థాలు వాడాను. ప్లస్ దీనికి నాకు 10 గంటల సమయం పట్టింది. ఇలాంటి ఎన్నో విగ్రహాలు నేను ప్రతి సందర్భంలో తయారు చేస్తుంటాను. అలాగే ప్రపంచంలో అతి చిన్న ఎలకల బోన్ను తయారు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించడం అయింది. అలాగే బంగారంతో అతి సూక్ష్మ వస్తువులు విగ్రహాలు తయారు చేసి డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాంటి చిన్న చిన్న సూక్ష్మ కళల పట్ల మీకు ఇంట్రెస్ట్ ఏ విధంగా కలిగింది? అదేవిధంగా యువతకు మీరు ఏం ఆదర్శంగా ఇవ్వాలనుకుంటున్నారు? అయితే నేను చిన్నతనం నుంచి ఈ విగ్రహాలు కానీ, అలాగే పెయింటింగ్ కానీ చాలా నాకు ఇంట్రెస్ట్ ఉండేది. అలాగే నేను 18 సంవత్సరాలు దుబాయ్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా పెయింటింగ్ చాలా వేశాను. అలాగే ఇండియాకి వచ్చిన తర్వాత ఏదన్నా మనకంటూ ఉన్న ఏదైతే మనకున్న ఈ కళను ఇంకా మెరుగుపరిచి ఒక స్థాయి రికార్డు సాధించాలి, అదే నా కోరిక. గిన్నీస్ వరల్డ్ రికార్డు దానికోసమే దాదాపు 4-5 సంవత్సరాలు కష్టపడి ఆ రికార్డు సాధించాను. అలాగే మనం చేస్తున్న ఏదైతే పని ఉందో దాని లోపల మనం కరెక్ట్ దృష్టి పెడితే దాని లోపల మనం ఒక గ్రేట్ పర్సన్ కావచ్చు. ప్రస్తుతానికి మనకు ఇప్పుడున్న యూత్ కానీ, ఇప్పుడున్న ఏదైతే యువత ఉన్నారో వాళ్ళు రీల్స్ చేసుడు కానీ, ఇట్లా రకరకాల మొబైల్స్లో అంటే దానికి సంబంధించిన దాంట్లో పడిపోతున్నారు. అయితే ఈ మొబైల్ సంబంధించిన దాంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కావాలి, వాళ్ళు ఫ్యూచర్లో గ్రోత్ కావాలి, ఇండియాకు పోయి తీసుకురావాలని చెప్పంటే మీరు వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? మనకు 64 కళలు ఉన్నాయండి. మనకు 64 కళల్లో మనకు ఏది సూటబుల్ అయిద్దో దాన్ని పట్టుకొని మన పని చేసుకుంటూ ముందుకెళ్తే కంపల్సరీ ఏదో రకంగా మనం ఒక దాని లోపల సాధించవచ్చు. అది పెయింటింగ్, ఆర్టింగ్, డ్యాన్స్ ఏదన్నా కానీ. కానీ ఈ రీల్స్ వల్ల లైకులు వస్తాయి కానీ పేరు రాదు. కాబట్టి మొబైల్ ఎంత తక్కువ, మొబైల్ వాడడం మంచిదే, కాకపోతే దాన్ని ఉపయోగించుకోవాలి. మనం చేసే వర్క్కు అనుగుణంగా దాన్ని ఉపయోగించుకున్నప్పుడే దానివల్ల మనకు ప్రయోజనం, లేకుంటే దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. నాకు ఇది సూట్ అయింది. నేను చిన్నతనం నుంచి పెయింటింగ్, డ్రాయింగ్స్, అలాగే గణపతి విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు, పెద్దవి కూడా చేశాను. తర్వాత నాకు పెద్ద పెద్ద విగ్రహాలు అంటే టైం సరిపోదు కాబట్టి మరి ఈ మైక్రో ఆర్టిస్ట్ ఎందుకు చేయొద్దని నేను దీని లోపల 7-8 సంవత్సరాల నుంచి కష్టపడుతూ పెద్ద స్థాయి నుంచి ఇప్పుడు చాలా సూక్ష్మమైన స్థాయికి నేను దీన్ని తీసుకొచ్చాను. ఇంకా సూక్ష్మంలో భవిష్యత్తులో ఇంకా సూక్ష్మంగా ఈ గుండు పిన్ను మీద ఇప్పుడు ఒక మహిళ ఉంది అనుకోండి, కానీ భవిష్యత్తులో ఇదే గుండు పిన్ను మీద ఒక 4 ఉండొచ్చు. అంత సూక్ష్మంగా నేను తయారు చేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాను.
అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ గుండు పెన్నుపై అయితే మహిళ మనకైతే కనిపించడం లేదు. అయితే సూక్ష్మంగా తయారు చేశారు. దీనికి నైలాన్ కలర్స్ కానీ ఇటువంటి న్యాచురల్కు సంబంధించినవి మాత్రం వాడారని చెప్పి తెలుస్తున్నది. అయితే ఇప్పుడు ఉన్న ఏదైతే యువత ఉన్నారో అయితే వారు ఈ రీల్స్ చేయడం అటువంటిది మానేసి ఎవరైనా సమాజానికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చెందే విధంగా వారు 64 కళల్లో ఒక కళ ఎంచుకొని వారు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ముఖ్యంగా యువతను ఒక దారిలోకి తీసుకురావడానికి కొందరిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కళలను ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని చెప్పేసి మాత్రం వారు భావిస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. 2 తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న